రాజేమో కారులో అయితే వస్తున్నాడనమాట. వస్తుంటే ఒక ఇంటి దగ్గర అయితే ఆగాడు. ఏంటి ఈ ప్లేసు ఎక్కడ ఏదో నేను డైలీ వచ్చిన ప్లేస్ లాగా అనిపిస్తుంది. ఏంటి ఈ ఇంటికి నాకు ఏం సంబంధం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటున్నాడనమాట. ఏదో నాకు తెలిసిన ఇల్లులా అనిపిస్తుంది. నాకు దీనికి ఏంటి సంబంధం అని చెప్పేసి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటున్నాడనమాట. ఇంకా కారు దిగి అయితే బయటికి వచ్చాడు. కావ్య వాళ్ళ ఇంటికైతే. కావ్య వాళ్ళ ఇంటి ఏంటి ఈ దుగ్గిరాల నిలయం అని ఉంది. ఈ ఇంటికి నాకేంటి సంబంధం? ఎప్పుడో ఈ ఇల్లుని చూస్తుంటే నాకు ఏదేదో గుర్తుకు వస్తున్నాయి. నేను ఇంతకుముందు ఇక్కడ గడిపినట్టు విషయాలు అన్నీ కూడా గుర్తొస్తున్నాయి అనిపిస్తుంది అనమాట. ఇంట్లో ఏమో రాజు, కావ్య, అపర్ణ వాళ్ళందరూ కూడా సరదాగా ఆడుతూ పాడుతూ క్యారమ్స్ అయితే ఆడుతూ ఉంటున్నారనమాట. జ్యూస్ తాగుకుంటూ ఎంజాయ్ చేస్తూ అందరూ కూడా సరదాగా ఆడుతూ ఉన్నారనమాట. ఏంటా అని చెప్పేసి అయితే లోపలికి అయితే వస్తూ ఉన్నాడనమాట ఇంట్లోకి. ఇంటికి ఏదో నాకు సంబంధం ఉంది అన్నట్టుగా. అప్పుడేమో జ్యూస్ తాగుతున్న కావ్య ఏమో డోర్ ఓపెన్ చేసుకుంటూ వస్తున్న రాజునేమో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట. తన అత్తయ్యని చేత్తో పట్టుకున్న